పెట్టాలని మొత్తం సర్వే నంబర్లో అర్ధెకరమో పావెకరమో ఎకరమో ఎక్కువ ఉంటే ఆ సర్వే నంబర్లో ఉండే రైతులందరికీ కూడా కోతలు పెట్టడం లేదా మొత్తంగానే రైతు బంధు నిలిపివేయడం జరిగింది. ఇవాళ 9,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇవ్వాలంటే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 4,000 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 5,000 కోట్లు యాసంగి పంటలో రైతు బంధు వేయలేదు. వానకాలం అయితే మొత్తానికి ఎగబెట్టినరు. అంటే వానకాలం 9,000, యాసంగి 5,000 అంటే 14,000 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బు మీరు ఇవ్వలేదు. ఇంకేదో రుణమాఫీ చేసిన అంటారు. ఈ 14,000 కోట్లు తీసుకుపోయి గా రుణమాఫీలు వేసి రుణమాఫీ చేసినామంటారు. అది కూడా సగం మందికి కూడా కాలేదు. ఏ ఊరికి పోయినా సగానికి సగం మంది రైతులు రుణమాఫీ కాకుండా మిగిలిపోయినారు. మీరు ఏం చేసిండ్రు? ఈ చేయితో ఎగ్గొట్టిండ్రు, ఆ చేయితో ఇచ్చినట్టు చేసిండ్రు. వీళ్ళ రైతు బంధు వానకాలం యాసంగి కలిపి 14,000 కోట్లు ఎగ్గొట్టి మేమేదో రుణమాఫీ చేసినామని చెప్పి బొంకుతున్నది ఈ ప్రభుత్వం. నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా లాంటి క్లిష్టమైనటువంటి సమయంలో, ఆర్థికంగా డబ్బులు లేని సమయంలో కూడా సకాలంలో రైతులందరికీ రైతు బంధు అందించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఆ రోజు మేము 15,000 రైతు బంధు ఇస్తామని చెప్పి ఉన్న రైతు బంధును కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసినారు. పంటల బీమా ఇస్తాం